శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. వేదవ్యాస విరచిత మహాభారతం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. ఓం నమో భగవతే వాసుదేవాయ. అరణ్యపర్వం. వేదవ్యాసుడు ఈ విధంగా చెప్తున్నాడు. ఈ అర్జునుడు ధర్మచ్యుతుడు కాకుండా విజయశీలి అయి లోకపాలుర వల్ల దివ్యాస్త్రాలను పొందుతాడు. మీరు ఈ వనం వదిలి మరో వనానికి వెళ్ళండి. మీరు ఒకే చోట ఎక్కువ కాలం ఉండడం మంచిది కాదు. కొందరు మునులకు తపోవిఘ్నం కలిగి వారికి ఆగ్రహం కలిగించిన వారు అవుతారు. ఇక్కడ క్రూరమృగాలను సంహరించి ప్రశాంతతను ఏర్పరిచారు. విద్వాంసులైన విపురులను పోషిస్తున్నారు. మీ అగ్నికార్యాలలో ఇక్కడి ఓషధులు క్షయమైపోతున్నాయి. త్వరగా వాసస్థలాన్ని మార్చండి అని పలికి ప్రతిస్మృతిని ఉపదేశించి అదృశ్యమయ్యాడు. వ్యాసుని ఉపదేశాన్ని శుభ సమయంలో ఉపాసిస్తూ ద్వైతవనం విడిచి కామిక వనంలో సరస్వతీ నదీ తీరాన్ని విడిది చేశారు ధర్మరాజు సోదరులతో. వేదాంగ విధులైన బ్రాహ్మణులు కూడా ధర్మరాజును అనుసరించారు. అక్కడ పాండవులు క్రూరమృగాలను సంహరిస్తూ ధనుర్విద్యా సాధన చేస్తూ దేవతలను పితరులను తృప్తిపరుస్తూ కాలాన్ని గడుపుతున్నారు. కాలం సాగుతోంది. ఒకనాడు ధర్మజునికి వ్యాసుని సందేశం స్మృతికి వచ్చింది. అర్జునుని ఏకాంతంలోకి పిలిచి కొంతసేపు ఇష్టాగోష్ఠి నడిపి, అర్జున, భీష్మ, ద్రోణ, కర్ణ, అశ్వత్థామలు ధనుర్వేదం ఆమూలాగ్రం అభ్యసించినవారు. దేవీ బ్రాహ్మీ మానుష రీతులలో అస్త్రప్రయోగం చేయగల వీరందరినీ దుర్యోధనుడు అపరిమిత గౌరవంతో చూడటం వల్ల వారందరూ వారికే సుఖం కలిగేటట్లుగా చూస్తారు. ఇతర యోధులను కూడా దుర్యోధనుడు గౌరవించడం వల్ల వాని శక్తి మరీ వృద్ధి పొందుతోంది. ఈ భూమండలమంతా వాని ఆధీనంలోనే ఉంది. నువ్వు తప్ప మమ్ము రక్షించేవారే లేరు. ఇప్పుడు నీ కర్తవ్యం బోధిస్తున్నాను. వ్యాసమహర్షి నాకు ఒక విద్యను ప్రసాదించాడు. దానివల్ల ఈ ప్రపంచంలో ఏది ఎందుకు జరుగుతుందో తెలుస్తుంది. నువ్వు కఠోర వ్రతదీక్షతో ఆ మంత్రం అనుష్ఠించి ఏకాగ్ర చిత్తంతో మౌనవ్రతంతో ఉత్తర దిశాముఖంగా వెళ్ళి తీవ్ర తపస్సు చేసి సమస్త దేవతాశక్తులు కల వృత్రాసుర సంహారిని ప్రసన్నం చేసుకుని వాని నుండి దివ్యాస్త్రాలు గ్రహించు అని చెప్పాడు. అర్జునునికి ప్రతిస్మృతి మంత్రాన్ని ఉపదేశించి తపోదీక్షకు అనుమతిచ్చాడు. శాంతిక పౌష్టిక కర్మలు నిర్వర్తించి బ్రాహ్మణాశీర్వాదాలు స్వీకరించి కవచం ధరించి గాండేవమో అక్షయదూణీరాలను గ్రహించి శిరోంగళిత్రాణధారి అయి ఒక్కసారి ఆకాశం వైపు చూసి బరువుగా నిట్టూర్చి కౌరవనాశ సంకల్పంతో అడుగు వేసే అర్జునుని చూసి సిద్ధులు బ్రహ్మవిధులు అర్జునుని మనోభీష్టం నెరవేరుతుంది అని పలికారు. అర్జునుడు సోదరులకు ధౌమ్యులకు ప్రదక్షిణాలు చేసి ఇంద్ర సమాగమానికి సాగుతున్నాడు. ప్రతిస్మృతి విద్యాసంపన్నుడైన పార్థుడు పుణ్యపురుష సేవితమైన హిమత్ పర్వతాన్ని ఒక్క రోజులో చేరి క్రమంగా గంధమాదనం దాటి అహోరాత్ర దీక్షతో దుర్గమ ప్రాంతాలు గమించి ఇంద్రకీల పర్వతం సమీపించేసరికి నీవిక్కడే ఆగు అని అదృశ్యవాణి వినిపించింది. అర్జునుడు ఆగి నలువైపులా చూడగా ఒక విశాల వృక్షం కింద తపస్సు చేసుకునే పురుషుడు కనిపించాడు. పింగళవర్ణంతో జటాజూటంతో బ్రహ్మతేజంతో ప్రకాశించే ఆ తపస్వి అర్జునుని చూసి, నాయన, హర్షక్రోధాలను జయించిన శాంత తపస్సుల నిలయమైన ఈ ప్రదేశానికి ధనుర్బాణాలతో ఎందుకు వచ్చావు? ఇక్కడ యుద్ధాలు ఏమీ జరగవే. తేజస్సులో ఓజస్సులో అని అంతటి వాణిని నేను చూడలేదు. ఇక్కడ నీ ధనుర్బాణాలు విడిచి ఉత్తమగతులు పొందు అని నవ్వుతూ ఎన్నిసార్లు చెప్పినా అర్జునుడు చలించపోయేసరికి ఆ ఋషి ప్రసన్నుడై తానే ఇంద్రుడనని వరం కోరుకోమని అనగా, సవ్యసాచి చేతులు జోడించి, మహాపురుష, అస్త్ర విద్యా రహస్యాలన్నీ గ్రహించాలనుకున్నాను, ఆ వరం అనుగ్రహించండి అనగా, ఇంతవరకు వచ్చిన అస్త్రాలతో ఏం చేస్తావని, ఉత్తమ లోకాలు కోరుకోమని అన్నాడు ఇంద్రుడు. సురేశ్వర, కష్టాలలో ఉన్న నా సోదరులందరినీ విడిచి శత్రు సంహారం చేయకుండా లోభత్వంతో దేవత్వాన్ని కోరలేను, అమరైశ్వర్యం ప్రాప్తించినా గ్రహించలేను అని అర్జునుడు అనగా అమరేంద్రుడు సంతోషించాడు. నాయన, సర్వభూతనాథుడైన పరమశివుని దర్శించగానే నీకు దివ్యాస్త్రాలు ఇస్తాను. ఆ మహాదేవుని దర్శించి నువ్వు స్వర్గానికి రాగలవు అని ఇంద్రుడు అదృశ్యమయ్యాడు. అర్జునుడు యోగదీక్ష వహించాడు. అర్జునుడు ఒక పర్వత శిఖరం మీదకి వెళ్ళి
ఫల పుష్పభరితమై పచ్చుల కలస్వనాలతో నిర్మల జలపూర్ణ నిర్ఘరిణులతో అలరారే చోట తపోదీక్షకు ఉపక్రమించాడు. ఆదిలో ఫలాలే ఆరగించి 3 మాసాలు, అనంతరం వాయుభక్షణంతో కొంతకాలము సాగించి కాలిబొటన వేలిపై నిలిచి తపస్సు చేస్తుంటే దానికి సంతృప్తులైన మహర్షులు పరమశివుని చేరి అర్జునుని అనుగ్రహించమని చెప్పారు. ఆదిశంకరుడు కిరాత రూపం ధరించి పినాకాన్ని చేబూని పార్వతీ సహితుడై భూతగణాలతో వచ్చాడు. అదే సమయానికి మూకాసురుడనే క్రూర రాక్షసుడు అర్జునుని సంహరించడానికి రావడం అటు పరమశివుడు ఇటు పార్థుడు ఒకేసారి చూసి బాణాలను విడిచారు. శూకర రూపంలో ఉన్న రాక్షసుడు నేల కూలాడు. తన బాణంతో బాటుగా బాణం విడిచిన కిరాతను చూసి అర్జునుడు, ఈ భయంకరారణ్యంలో స్త్రీజనంతో చరించే ధైర్యం నీకెక్కడిది? పైగా నేను వేటాడుతున్న శూకరాన్ని నీ బాణానికి గురిచేసి నన్ను అవమానించినందుకు నీకు శిక్ష తప్పదు అన్నాడు. ఓ మహావీరుడా, మేము అరణ్య సంచారులం. ఇది నా ఏలుబడిలో ఉండే అడవి. ఇక్కడ ఏం సుఖపడదామని వచ్చావు? పైగా నన్ను దోషిగా నిలబెట్టి మాట్లాడుతున్నావు. కాసుకో అని పరమశివుడు బాణం తీయబోగా అర్జునుడు శరవర్షం కురిపించాడు. కిరాత రూపంలో ఉన్న శివుడు ఆ బాణాలన్నీ ఎడమ చేతితో పక్కకి విసురుతూ నిలిచాడు. పర్వతం మీద కుంభవృష్టిలా ఉంది. కిరాతుని మీద అర్జునుడి బాణవర్షం. లాభం లేదని గాంధీవం పైకెత్తి శివుని శీర్షంపై కొట్టబోయాడు అర్జునుడు. అది ఆ కిరాతుని శరీరంలోనే లీనమైపోయింది. ముష్టి యుద్ధానికి దిగాడు. కిరాతుని ముష్టిఘాతాలు తట్టుకోలేక మూర్చపోయాడు అర్జునుడు. మూర్ఛ నుండి తేరుకుంటూనే అక్కడ తన రక్తంతో తడిసిన మట్టితో శివలింగం చేసి అర్చించాడు. పరమశివుడు ప్రసన్నుడై వరం కోరుకోమన్నాడు. పాశుపతాస్త్రం అర్థించాడు పార్థుడు. పరమశివుడు ఆ ప్రళయాస్త్రమంత్రం ఉపదేశించి దాని ప్రయోగోపసంహారాలను వివరించి ఆశీర్వదించి తిరోహితుడయ్యాడు. ఆనందంతో అర్జునుడు పరమశివ స్తోత్రం చేసి తన్మయుడయి ఉండగా యమ, వరుణ, ఇంద్ర, కుబేరులు ప్రత్యక్షమై వానికి తమ దివ్యాస్త్రాలను అనుగ్రహించారు. శివాయ గురవే నమః. స్వస్తి. శ్రీ గురుభ్యో